అందరికీ నమస్కారం. ఈరోజు మనం కార్తీక మాస మహత్యంలోని 28వ కథని ఏమిటో ఒక్కసారి చూద్దామండి. ఈరోజు వచ్చేసరికి ఏంటంటే విష్ణు సుదర్శన చక్ర మహిమ, అంటే స్వామి విష్ణు చేతిలో ఉండే చక్రం మహిమ ఏమిటి అనేది మనం ఈరోజు కథలో విందాము. జనక మహారాజా, వింటివా దుర్వాసుని అవస్థ? తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుణ్ణి శుద్ధిని శంకించిన వాడు కనుకనే అట్టి ప్రయాసలు పాలైనాడు. అంటే ఇప్పుడు ఏం చేశాడు ఈయన దుర్వాసుడు? ఏం చేశాడు అనంటే అంబరీషుడిని ఇబ్బంది పెట్టాడు. ఎందుకు? అంబరీషుడు తప్పు లేకపోయినా అతడి మహిమ ఏదైతే ఉందో, అంటే ఈ కార్యక్రమాలు చేయడంలో వచ్చిన పుణ్యం ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి అని ఒక దురుద్దేశంతో ఆయన ఈ పనంతా చేశాడు. అందుకని ఆయన ఏం చెప్తున్నారంటే, ఎలాంటి గొప్పవాడైనా, ఎంత తపస్శాలి అయినా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేనప్పుడు అది అంతా అంతకుముందు చేసిన పుణ్యం ఏదైతే ఉందో అదంతా కూడా వ్యర్థం అని చెప్తూ ఆయన వివరించడం మొదలుపెట్టారు. అటులా దుర్వాసుడు శ్రీమన్నారాయణని కడకు సెలవు తీసుకొని ఆయన దగ్గర సెలవు తీసుకున్నాడు. మహావిష్ణువు లాస్ట్ నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం ఎట్లా విష్ణుమూర్తి ఆయన్ని ఎలా ఓదార్చాడు ఏమిటని. ఆయన దగ్గర సెలవు తీసుకుని ఎక్కడికి వెళ్ళారు? తనను వెంట తరుముతున్న విష్ణు చక్రాన్ని చూసుకుంటూ భయపడుతూ అంబరీషుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి అంబరీషుడిని అన్నాడు, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పారాయణకు నన్ను ఆహ్వానించావు. కానీ నిన్ను కష్టాల పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయవలని తలపెట్టి తిని, కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడుతోంది అని చెప్పి నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రం వల్ల తనకున్న అపాయాన్ని రక్షించమని విష్ణువుని కోరుకుంటే, విష్ణువు అన్నాడు, అప్పుడు ఆయన ఏమన్నాడు, నాకు జ్ఞానోపదేశం చేసి నీ వద్దకే వెళ్ళమని పంపించాడు అని చెప్పుకున్నాడు. కాన నీవే నాకు శరణు అని చెప్పి శరణు వేడుకున్నాడు అంబరీషుణ్ణి. అంటే అంత తపస్శాలి కూడా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే, నిగ్రహించుకోలేకపోతే పడ్డ తప్పేమిటి అనేది ఆయన ప్రత్యక్షంగా చూస్తూ మనకు కూడా చెప్తున్నాడు ఈ కథ ద్వారా. ఏంటి? నిన్న చెప్పుకున్నాం మనం, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఎప్పుడైతే మనిషి శాంతంగా ఉంటాడో ఆ శాంతమే ఆ మనిషిని రక్షిస్తుంది. అలా చెప్తూ నన్ను ఈ విపత్తు నుండి నువ్వే కాపాడాలి అని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఆయన కూడా ఏం చేశాడు, వెంబడే, ఓహో నువ్వు నన్ను శరణు వేడావు కదా, నిన్ను కాపాడేస్తాను రక్షిస్తాను అని అంబరీషుడు అనలేదు. ఏమన్నాడు? విష్ణువుని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రార్థిస్తూ విష్ణు సుదర్శన చక్రాన్ని, విష్ణువు ధరించే ఆ సుదర్శన చక్రాన్ని చూస్తూ ఆయనతో అంటున్నాడు, సుదర్శన చక్రంతో, నీకివే నా మనఃపూర్వక వందనములు, మనస్సుతో నీకు హృదయపూర్వకంగా నమస్కారాలు అర్పిస్తున్నాను స్వామి. ఈ దుర్వాస మహాముని తెలిసో తెలియకో తొందరపాటున ఈ కష్టాలు కొని తెచ్చుకున్నాడు ఆయనే అని చెప్తూ, ఈయన బ్రాహ్మణుడు, ఇతనిని చంపవలదు, నువ్వు ఇతన్ని సంహరించద్దు అని చెప్తూ, ఒకవేళ నీ కర్తవ్యము నిర్వహింపదలచి నువ్వు ఇతన్ని చంపాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ నన్ను చంపి ఆ తర్వాత దుర్వాసుని చంపమని చెప్పాడు. అప్పుడు చెప్తున్నప్పుడు, నేను శ్రీమన్నారాయణుడి భక్తుడిని, నువ్వు శ్రీమన్నారాయణుడికి ఒక అంశవి, నువ్వు అంశవి, నేను భక్తుణ్ణి. ఇలా ఉన్నప్పుడు మన ఇద్దరం శ్రీమన్నారాయణుడికి భక్తులమే. ఆయన నాకు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధాలలో అనేక మందిని లోకకంటకుల్ని చంపావు, శరణగోరిన వాళ్ళని చంపలేదు కదా అని అడిగాడు. మళ్ళీ అడుగుతూ, అందువలనే ఈ దుర్వాసుడు ముల్లోకంలో తిరిగినను ఇతనిని వెంటాడుతూనే ఉన్నావు. అంటే అక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు? విష్ణుమూర్తికి ఇద్దరము భక్తులమే. నువ్వు ఆయనకి ఒక చక్రం, ఆయన చేతిలో నువ్వు ఒక చక్రంవి, నేను ఆయన భక్తుణ్ణి. నువ్వు ఇంత చేసి దుర్వాసుని వెంటాపడుతూ ఉన్నావు కానీ సంహరించలేదు. కానీ ఆయన సంహరించదలుచుకుంటే దుర్వాసుని అప్పుడే సంహరించేవాడు. కానీ ఏంటి, ఆయనకి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. సుదర్శన చక్రం స్వామికి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు కానీ సంహరించాలనుకోలేదు. అందుకని ఇన్ని లోకాలు తిరుగుతున్నప్పుడు వెంటపడ్డావు కానీ ఆయన్ని సంహరించలేదు కదా. అందుకని నీకు ఇవన్నీ చేయడం, ఆయన్ని సంహరించడం ఒక లెక్క కాదు, అయినా కానీ నువ్వు సంహరించలేదు. నీ శక్తికి
ఏ విధమైన అడ్డంకు లేదు. ఈ విషయం లోకమంతటికీ తెలియను. నీ శక్తి ఎంతటిదో ఈ లోకానికి అంతటికీ తెలుసు. ఆయనను ముని పొంగవన్ని ఏ అపాయము కలగకుండా రక్షించుము అని వేడుకున్నారు ఈయన. ఎవరు? రాజుగారు. అప్పుడు ఆయన ఏమన్నారు? నీ యందు ఆ శ్రీమన్నారాయణుడి శక్తి ఇమిడి ఉన్నది, నీలో ఉన్నది ఆయన శక్తే అని చెప్తూ నిన్ను వేడుకున్న నన్ను శరణు పొంది అడిగిన దుర్వాసుని రక్షింపుము అని అనేక విధములు స్తుతించుట వలన రౌద్రాకారంతో నిప్పులు గక్కుచున్న విష్ణు చక్రము అంబరీషుడి ప్రార్థనకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకి ఇట్లు చేసి తిని గాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబుల్ని దేవతలందరూ ఏకమై కూడా ఏమీ చేయలేకపోయారు. అట్లాంటి వాళ్ళని, అంటే మధుకైటబుల్ని దేవతలందరూ కూడా కలిసి చంపలేకపోయినప్పటికీ నేను వాళ్ళని సంహరించాను. ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకాల యందు ధర్మమును రక్షింప చూస్తున్నారు. ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే. ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్నులు ఎర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించితిని. అంటే ఇవంతా ఎలా చూశాడు? విష్ణువు ఆయనలో ప్రవేశించినప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. అంబరీషుడిలో ప్రవేశించినప్పుడు అంటే విష్ణువు ప్రవేశిస్తే విష్ణువు ఆయుధంగా శ్రీచక్రం కూడా ఇవన్నీ, ఆ చక్రము ఇవన్నీ అది కూడా చూసి ఏమన్నాడు? నిరపరాధి వగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమును అంశవలవని నేను తరుముకుంటూ వచ్చాను అని చెప్పాడు. చెప్తూ ఇంకేమన్నారంటే, ఈతడు కూడా సామాన్యుడు కాడు. ఎవరు? ఇప్పుడు ఇది చెప్పడం దుర్వాసుడు గురించి చెప్తున్నారు ఆయన. ఈతడు కూడా సామాన్యుడు కాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహాతపస్యాలి. రుద్ర తేజస్సును భూలోక వాసులందరూ చంపగలరు, కానీ శక్తి కంటే ఎక్కువ ఏమీ లేదు. అంటే రుద్రాంశ సంభూతుడైన రుద్ర అంశ ఏదైతే ఉందో దానిని వేరే వాళ్ళు ఎవరు చేయొచ్చు? విష్ణు అంశలో ఉన్నవారు దీన్ని రుద్రాంశని తగ్గించవచ్చు. అలా చెప్తూ సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసపతియగు మహేశ్వరుని తేజస్సు కంటేను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతోగలేరు. ఆయన చెప్తూ ఏం చెప్పారు? బ్రహ్మాంశలో ఉన్న నీ తేజస్సు గాని రుద్రాంశలో ఉన్న తేజస్సులో ఉన్న దుర్వాసుడు మోహాముని గాని నాలో ఉన్న విష్ణు తేజస్సు ముందు నిలవలేరు అనే విషయాన్ని చెప్పారు. చెప్తూ ఈ నీతిని అంటే ఇంకోటి చెప్పారు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనట ఉత్తమము. ఇక్కడ ఏం చెప్పారు? చెప్తూ చాలా మంచి నీతి చెప్పారు. మన పై అధికారి, మనకంటే పైన ఉన్న అధికారి, అతడితోటి గొడవ పడి మనం చేసే కంటే కూడా అతను ఎలా కోరుకున్నాడో అలాంటి పని మనం చేసి ఇస్తే మంచిది అని చెప్పారు ఇక్కడ. ఈ నీతి ఆచరించిన వారు ఎటువంటి విపత్తు నుంచి అయినా తప్పించుకొనవచ్చును. అంటే ఏంటి? మన బాస్ ఉన్నాడు, ఆయన ఏదో అప్పచెప్పాడు పని, నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి, నువ్వు చెప్పడం ఏంటి నాకు అనడం కాదు. ఇద్దరం ఎంప్లాయీసే కాదు, అక్కడ నీకంటే ఆయన పై అధికారిగా ఉన్నాడు కాబట్టి అతను చెప్పింది అతనికి అనుకూలంగా నువ్వు చేస్తే నీకు అక్కడ ఉన్న ఉద్యోగంలో ఎటువంటి ఆటంకాలు రావని క్లియర్ గా చెప్పారు స్వామి. ఇంతవరకు జరిగిందంతయో విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తింపు చక్రాయుధం పలికింది ఆ మాట. అప్పుడు చెప్పినప్పుడు అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి చెప్పాడు. ఏమని చెప్పాడు అంబరీషుడు? నేను దేవ గో బ్రాహ్మణాదులు యందు స్త్రీల యందును గౌరవము కలవాడును. నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా నుండవలెనని నా అభిలాష. శరణు కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము అని అడిగాడు. వేలాది కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలాలు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరారు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోక నిందితులపై, లోక కంటకులపై, దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని రక్షించి శిక్షించి తన కుక్షి ఎందున్న 14 లోకములను కంటికి రెప్పవాలి కాపాడుతున్నారు. కాన నీకివే నా మనస్పూర్వక నమస్కృతులు.
హృదయపూర్వక నమస్కృతులు అని చెప్పాడు. అని పలికి చక్రాయుధము పాదములపై పడెను. అంతటా సుదర్శన చక్రము అంబరీషుణ్ణి లేవదీసి గాఢాలింగనము నడుచుకొని, అంబరీష, నీ నిష్కలంక భక్తిని మెచ్చితిని. విష్ణు స్తోత్రమును 3 కాలముల యందు ఎవరు పఠింతురో, ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందరో, ఎవరు పరులకు హింసించక, పరధనమునకు ఆశపడక, పరశ్రీలకు చెరబట్టక, గోహత్య, బ్రహ్మహత్య, శిశుహత్యాది మహాపాతకములు చేయకుందరో అట్టివారి కష్టములు నశించును అని చెప్తూ దుర్వాసుని కూడా క్షమించాను అని చెప్పారు. చెప్పి, నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము అందు ఈ మునిపొంగవుని తపశ్శక్తి పని చేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. అట్లా విష్ణు చక్రము నుంచి దుర్వాసుని అంబరీషుడే రక్షించాడు అని చెప్పడానికి ఈ కథ ఒక ఉదాహరణ అయింది. ఇట్లు స్కాంద ప్రాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 28వ రోజు అధ్యాయం సమాప్తము. 29వ రోజు మనం ఏమేమి తినకూడదు, ఏమేమి తినచ్చు అనేది ఒక్కసారి చూసుకుందామండి. 29వ రోజు పగటి ఆహారము నిషిద్ధం. ఏమిటంటే పగటిపూట తినకూడదు 29వ రోజు. అలాగే ఉసిరికాయ కూడా తినకూడదు. దానం చేయాల్సింది ఏమిటంటే శివలింగము, విభూది పండు, దక్షిణ, బంగారం, వీటిల్లో ఏవైనా కానీ దానం చేయొచ్చు. పూజించాల్సిన దైవం ఎవరు అంటే శివుణ్ణి, మృత్యుంజయుడు. శివుణ్ణి ఏ నామంతో పిలవాలి మనం అంటే మృత్యుంజయ, మృత్యుంజయ పాహి, మృత్యుంజయ పాహి, మృత్యుంజయ పాహి, మృత్యుంజయ అనేది కూడా మనం అనుకుంటూ ఉంటే కూడా ఈరోజు మంచి ఫలితం వస్తుంది. ఈ రోజు పఠించాల్సిన మంత్రం ఏమిటి అంటే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృక్షో మృక్షీయమామృతాత్. ఈ మంత్రాన్ని చదువుకోవాలండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృక్షో మృక్షీయమామృతాత్. ఈ మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. దీనివల్ల ఫలితం ఏమిటి అంటే అకాల మృత్యు హరణం, ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా కలుగుతాయని ఇక్కడ మనకు సెలవించారు. 28వ రోజు కథని సమాప్తం చేసుకుంటూ జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.